బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలనా శాఖని తెరదీసింది. తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి తన ఛాంబర్లో నిన్న గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల ఆర్థిక సాయానికి సంబంధించి 2,500 కోట్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. 2.5 ఏళ్లలో పాలన ఏ విధంగా వచ్చింది, విభజన తర్వాత పరిస్థితులు, కష్టనష్టాల నేపథ్యంలో కూడా సంక్షేమ పథకాలతో ఏ విధంగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పుకొస్తూనే ఎన్నికలు, డబ్బులు ఖర్చు పెట్టే వ్యవహారం గురించి మాట్లాడుతూ ఎన్ని పథకాలు పెట్టినా చివరికి 500 1000 తీసుకుని ప్రజలు ఓటేయడం అలవాటు చేశారు. మరి దానికి సంబంధించి ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించుకోవడం, అడ్డదారులు నల్లధనం సంపాదిస్తున్నారు. 500 1000 రద్దు చేయాలని ప్రధానమంత్రికి లేఖ రాయబోతున్నారు, రెండో సంతకం దాని మీద పెడతారన్నారు. సో ఆయన ఏ పార్టీ అని కదా, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ప్రస్తావించినట్టే నల్లధనాన్ని కట్టడి చేయడం, బ్లాక్ మనీ అవసరం అనేది ప్రధానంగా మాట్లాడారు ఆయన. దాని మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఆల్రెడీ కౌంటర్ ఇచ్చింది. హైదరాబాద్ లో కేవలం ఒక వ్యక్తే 10,000 నుంచి 13,000 కోట్ల నల్లధనానికి సంబంధించి ట్యాక్స్ కట్టారు. ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెడితే మరి మిగతా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవాలనుకోరా అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు సాగాయి. ఇవాళ దీని మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. చల్సాని శ్రీనివాస్ గారు, ఏపీ ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల అమలుకు సంబంధించి సాధన సమితి కన్వీనర్, విశ్లేషకులు. సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షులు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ముఖ్యంగా మీతో మొదలు పెడదాం రఘుపతి గారు. నిన్న ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు, సరే ముందు పాలన గురించి మాట్లాడుకుందాం. ఈ 2.5 ఏళ్లలో ఏ విధంగా అననుకూల పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రులు, అధికారులు కష్టంతో అభివృద్ధి వాళ్ళ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పారు. మరోవైపు ఎందుకు పాలన ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలనే విషయం కూడా చెప్పారు. మొదట ఆ వ్యాఖ్యలతో మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఆయన మాటల్లో చూస్తే ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళామనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇచ్చారుగా లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు మనకు అవకాశం ఉంది, ప్రజలకి దగ్గరగా ఉండాలనే అవమానాలు భరించి వెళ్ళే ఉన్నారు. ఏ రకమైన అవమానాలు చెప్పలేకపోయారు. మాట అన్నారు ఆయన. అవమానాలు ఏం అవమానాలు, ఎందుకు అవమానాలు భరించాము, ఏం అవమానాలు, ఎవరికి అవమానం జరిగింది, ఎవరు అవమానించారు అనేటువంటి విషయాలు బయటకు రాదు. ఇక్కడ 10 సంవత్సరాలు మనం ఉండటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడికి వెళ్ళాం. మనకి క్యాపిటల్ కట్టుకోవాలి, రాజధాని కట్టుకోవాలి, చక్కటి రాజధాని కట్టుకోవాలి, అందరూ మెచ్చుకునే రాజధాని కట్టుకోవాలి, దాంట్లో వెళ్ళాలి, మన పరిపాలన మనం ప్రాంతానికి చేసుకోవడం అనేది సమంజసం. ఒక పక్క లోటు బడ్జెట్, ఇటువంటి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఇన్ని ఉన్నా కూడా మన రాజధాని కోసం చేసుకున్నాం, ఏదో తాత్కాలిక రాజధానిలోకి వెళ్ళాం, మంచిదే. కానీ ఒక గ్యాప్ వదిలిపెట్టేశారు. ఎందుకు మనం ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది దాని అంశం మీద. ఓకే, పరిపాలనా సౌలభ్యం అనేది ఇప్పుడు మాట్లాడుతున్నా, దాదాపుగా సంవత్సరం నుంచి మనం ఎన్నో సందర్భాల్లో ఈ ఓటుకు నోటు కేసు మీద పలు దఫాలుగా చర్చ జరిగినా వాటి మీద సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టుకోగలం, మా పోలీస్ మాకుంది అని ఎన్నో సందర్భం మాట్లాడినా ఏ కంటెస్ట్లో మాట్లాడుతున్నారు, ఎవరు ఆయన ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎన్నో సందర్భాల్లో ఆయన మీద ఎటువంటి కేసులు లేవని, ఎంతోమంది ఏం ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయారని, ఆయన చాలా ఆయన కడిగిన ముత్యం అని ఆయనకి ఆయన సర్టిఫికేట్లు ఇచ్చుకునే సందర్భాలు పలు సందర్భాలు చూసాం. అటువంటి నాయకుడు ఎందుకు అంత తొందరపడి వెళ్లాల్సిన అవసరం? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారు ఏవైతే మనం సంక్షేమ పథకాలు చేస్తున్నాము, లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రజలకు మేలు జరగడం కోసం ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నాం వాటిని కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు ఒక అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తే, అధికారంలోకి వచ్చిన వ్యక్తులు, అధికారం వచ్చినటువంటి పార్టీలు వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. ఇది ఎవరినో ఉద్ధరించడానికి, ఎవరినో ఏదో చేస్తామని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చుకొని సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇవ్వడం కాదు. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఏమైంది, ఎంతవరకు చేశారు అనే దాని మీద మళ్ళీ తిరిగి నీకు ఓటు వేస్తాం లేదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ ప్రతిపక్షంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మాట్లాడుతూ ఉంటాం, అధికార పార్టీగా వాళ్ళు మాట్లాడే అంశం వాళ్ళు మాట్లాడుతుంటారు. జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. ఈ మధ్య కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వింటుంటాం, తమ్ముళ్ళు ఇటువంటి ప్రతిపక్షం మనకు అవసరం అంటారు. ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళకి అవసరం లేదు, ప్రజలకు అవసరం. ప్రజల తరఫున మాట్లాడేటువంటి ప్రతిపక్షం ఖచ్చితంగా వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఆ క్రమంలో జరుగుతుందని మనం నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఎవరికి ఎవరు కావాలి, ఎవరు అక్కర్లేదు, ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలనేది ప్రజలు రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు డిసైడ్. మొత్తమే స్వాగతిస్తున్నారా లేదా? ముఖ్యమంత్రి గారు అక్కడ నిన్న తన కొత్త ఛాంబర్ లోంచి పరిపాలన అంతా అక్కడి నుంచే జరుగుతుంది, వెలగపూడి కేంద్రంగా. గుంటూరు వాసిగా ఖచ్చితంగా అమరావతి ప్రకటించిన రోజునే నేను ఆయనకి కంగ్రాచులేట్ చేశాం, అభినందించాం. అక్కడి నుంచి పరిపాలన సాగాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని, మా పార్టీ కూడా ఆహ్వానించింది. అందరం కూడా యునానిమస్ గా ఒక రిజల్యూషన్ ఇచ్చాం. మేము చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ఇచ్చినటువంటి వాటిని
ఒక విమర్శనాత్మకంగానే తీసుకుంటున్నారు కానీ దాన్ని ఒక సజెస్టివ్ దీంట్లో తీసుకెళ్ళిపోయారు. మన మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఏమంటారు? ఇంకొక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వేసి రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు నిష్ణాతులు ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేసి ఇస్తే నిన్న ఆయన మాట్లాడిన కామెంట్ చూస్తే చాలా బాధేస్తుంది. తగులు పెట్టడానికే కమిటీ వేశారు, వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి అందరినీ డిస్టర్బ్ చేశారనేటువంటి మాట మాట్లాడితే ఒక 6 నెలలు వాళ్ళు స్టడీ చేసి దాంట్లో వాళ్ళు ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే అన్ని తిరిగిన తర్వాత మధ్యస్థంగా విజయవాడ ఉందని చెప్పి ఒకవేళ మీరు ఆప్ట్ చేస్తే దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంచండి అనేటువంటి ఒక సూచన కూడా వాళ్ళు చేశారు. ఈయనేదో కొత్తగా ఈ రోజు ఈయన కనిపెట్టినట్టుగా చేసినటువంటి మాట్లాడటం కూడా ఒక రాష్ట్ర చరిత్రలో నూతన శకం ప్రారంభమైందని మీరు భావిస్తున్నారా? పాలనా పరంగా ప్రజలకు దగ్గరగా ముఖ్యమంత్రి రోజు అక్కడే ఉంటారు, అక్కడే ఆఫీస్కి వస్తారు, రోజు కార్యక్రమాలు అక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ విజయవాడ చుట్టుపక్కల ఉండబట్టి చాలా రోజులు అయింది కదా, కొత్తగా ఉండేది ఏముంది. ఒక సంవత్సర కాలం నుంచి ఆ చుట్టుపక్కల తిరుగుతా ఉన్నాడు ఆయన. ఆ గుంటూరు, ఆ విజయవాడ, ఆ లింగంనేని ఎస్టేట్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ బహుశా అది గవర్నమెంట్ తీసుకుందని చెప్తారు అనుకో. ఆ గెస్ట్ హౌస్ ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్ వాల్యూ 2 కోట్లు, రోడ్డు వాల్యూ 28 కోట్లు అక్కడే తిరుగుతున్నారండి బాబు. అక్కడ కొత్తగా ఏం చేసి ఈరోజు కొత్తగా జరిగింది ఏమంటే 120 కోట్లతో మొదలు పెట్టిన ఒక తాత్కాలిక రాజధాని భవనంగా పిలువబడే వెలగపూడి భవనం 800 కోట్లకు చేరుకున్న సందర్భంగా వారు నిన్న ప్రవేశించారు. సంతోషం, నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా రాజధాని కట్టుకోవాల్సిందే. బట్ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకున్నారు. చంద్రబాబు గారు, మీరు రాయలసీమకు తీరం ద్రోహం చేశారు. హక్కుగా రావాల్సిన మా రాజధానిని మాకు ఇవ్వకుండా కేంద్రం అనే సెంటర్లో ఉందనే పేరు మీద భూకంపాలకి వరదలకు నిలయమైన ప్రాంతంలో మీరు రాజధాని కట్టారు. శాశ్వతంగా మీరు రాయలసీమ హక్కు అది డీమెర్జింగ్ లో ఆ రోజున అగ్రిమెంట్తో కలిసాము ఆ రోజున ఈ రాష్ట్రంలో. లేకుంటే ఆ రోజున రాయలసీమ మెర్జ్ అయ్యే అవకాశం తక్కువ ఆ రోజున. బట్ వాటెవర్ ఇట్ మే బి రోజున ఆ మోసం చేశారు, ఆ ద్రోహం చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, చైత్ర బాబు గారిని గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే వారు నిన్న నాకు తమాష కనిపించింది, అవమానాలు పాలైపోయాను. ఎస్, అట్లా అన్యాయంగా జరిగిందని చెప్పారు, ప్రస్తావిస్తూ ఉంటారు. తర్వాత అవమానాలు కూడా జరిగాయి. అవును, ఏంటంటే శివరామకృష్ణ కమిటీని ఆయన ఆక్షేపించారు. అక్కడ ఏం చేద్దాం, పాపం శివరామకృష్ణ కమిషన్ కానీ ఆ రోజున్న గవర్నమెంట్స్ కానీ కొద్దిగా డెమోక్రటిక్ గా పనిచేసి అందరిని అడిగి, కానీ ఈయన ఒక అసెంబ్లీలో నిజంగా ఎంత మోసం చేసే రోజు నాకు బాగా గుర్తుంది. విజయవాడలో పెడతాను, ఆ నూజిలు పక్క పెడతాను అర్థం వచ్చే విధంగా పెద్ద ఉపన్యాసం ఇచ్చి పేపర్లన్నీ మకుటాలు ఇచ్చిన తర్వాత ఒక 3 months గుట్టు చప్పుడు కాకుండా ఎవరు వ్యాపారాలు చేసుకొని ఎకాఎక్కిన ఆఖరికి భూములు కొనుక్కుంటాం. ఆ మాట నేను అన్నది కాదండి బాబు. సో చేసేసుకొని చెప్తా మరి చేసేసుకొని మరి తుళ్ళూరులో పెట్టారు. ఇట్లా భూములు కొన్నారు కదా మీ వాళ్ళని అంతా ఇట్లా పాపం ఇట్లా అన్న లాంటి వాళ్ళు ఇలాంటి సిరన్ లాంటి వాళ్ళు అంతా ఏంది పరిస్థితిని గొడవ పెడితే డబ్బులు ఉంటే కొనకూడదా అని చెప్పారు. సో నేనేమంటా అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక కొత్త అధ్యాయాన్ని కదా ఈ రాష్ట్రంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఏంటంటే ఇంతకుముందు నాకు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 7th క్లాస్ పాస్ని అప్పుడు మాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, దాన్ని తీసేసి పాస్ చేస్తారు. అంటే ఇంకా 6 నుంచి 10 దాకా అడ్డం లేదండి. 7th మాత్రం పెట్టి 6 దాన్ని కాస్ పాస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లాగే అనేక మంది సినిమా హీరోలు కూడా కొత్త సినిమా హిట్ అయితే ఆ షావుకార్ జానకి లాగా షావుకార్ సినిమా అట్లా ముఖ్యమంత్రి గారు తొలి సంతకం ముఖ్యమంత్రిగా ఈయన చరిత్రలో మిగిలిపోతారండి. అట్లా ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు కాదు నిన్న ఆయన చేసిన కార్యక్రమాన్ని కూడా మీరు సపోర్ట్ చేసే నారా చంద్రబాబు నాయుడు గారు అనే పదం పోయి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అని రేపు పొద్దు నుంచి పిలుచుకోవాల్సిన అవసరం వస్తుందండి. ఎందుకంటే వారు అన్ని తొలి సంతకాలు చేస్తా ఉన్నారు. నిన్న చేసిన గొప్ప పని ఏముందండి, ఆయన ఇచ్చిన మాట, చిప్ అధికారంలోకి వచ్చిన మాట, ఇప్పటికీ కూడా ఆఖరి చాలా డ్వాక్రా మహిళా సంఘాలు డీఫంక్ట్ అయ్యాయని వాళ్ళ రిపోర్టే, నా రిపోర్ట్ కాదు, బాబు గారి రిపోర్టే అది. వాటి రిపోర్ట్ నేను తెచ్చిస్తాను కావాలంటే. వివిధ జిల్లాల అంకెలో ఆ డబ్బులు కూడా డ్రా చేసుకోవడానికి అవకాశం లేని విధంగా బేషరతుగా బంగారు కానీ అలాగే వాళ్ళ అప్పులు కానీ బేషరతుగా అన్ని రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి పోనీలేండి ఆఖరి. కాబట్టి ఒక మాట నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అవమానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వెళ్ళారు. నిన్న అవమానాలకు కారణం మీరే, ఇంకెవరూ కాదు. ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఏంటంటే ఆ రోజున స్టీఫెన్సన్తో మాట్లాడింది మీరేనేమో అని అంటే మీరు కాదని చెప్పడం లేదు ఈ రోజు వరకు కూడా. మీరు కాకూడదని నా అభిప్రాయం కూడా.
ముఖ్యమంత్రిగా మీరు కాకూడదు, మా ముఖ్యమంత్రి కాకూడదు నా అభిప్రాయం కూడా. మీరు చెప్పేయచ్చు, బహుశా అదే మీ అవమానానికి కారణం చాలా నమ్ముతా ఉన్నారు. కనుక ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇంకా పెట్టే సంతకాలు మీ యొక్క రోజువారీ పరిపాలనలో భాగంగా మీరు పెట్టాల్సినవి. రైట్. పైగా రాష్ట్రంలో పరిపాలన లేదండి, ఈవెంట్ మేనేజ్మెంట్లు మాత్రం జరుగుతున్నాయి. హుద్ ఒక ఈవెంట్, అట్లాగే పుష్కరాలు ఒక ఈవెంట్ అని ఎలా అంటారు? దానికి దగ్గర కన్సాలిడేటెడ్ గా నాకు ఊరికే మాట్లాడండి. నాకు ఎందుకంత నాకే శత్రువు పాపం మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి బలంగా ఉండాలి, పరిపాలించే ముఖ్యమంత్రి కూడా కోరుకునేవాడిని నేను ఆఖరికి. మనస్ఫూర్తిగానే ఒక మాట ముగిస్తే అన్నాడు కాబట్టి మనస్ఫూర్తిగానే మా జిల్లాకు వచ్చి 5 రోజులు కూర్చొని ముఖ్యమంత్రి గారు రెయిన్ గన్లు పెట్టి 3 లక్షల ఎకరాలు తడిపి దాదాపు 200 కోట్ల పంట కాపాయని చెప్తే ఎవరిని దాన్ని నాకు అర్థం కాలేదు. అదేం జరగలేదా? 10 టీఎంసీలు నీళ్లు కావాలండి. 10 టీఎంసీలు నీళ్లు అక్కడ ఉంటే అక్కడ మీ రెయిన్ గన్లతో రాజేంద్ర సార్ గారు, రఘుపతి గారు, శైలజానాథ్ గారి కామెంట్స్ కి మీ రెస్పాన్స్? మీరు కొంచెం ఎక్కువ టైం తీసుకోండి, మొదలు పెట్టండి. ఒకటి ముందుగా శైలజానాథ్ గారు లాంటి సీనియర్ లీడర్, ఆయన కూడా కాస్త లార్జ్ విజన్ ఉంది అనుకున్నాను. విజన్ లాజిక్ ఆయన ముందు అనుకునేవాడిని నేను కొంచెం ఇంటెలిజెంట్ లేదా. ఆయన కూడా ప్రాంతీయం తీసుకొచ్చేసి మాకు రావాల్సిన రాజధాని లాగేశారు అది ఇదని. ఇవాళ 13 జిల్లాలకి ఎక్కడ సెంటర్ పాయింట్ అంటే విజయవాడ అనేది అందరూ ప్రపంచం మొత్తం చెప్తారు. ప్లస్ వాళ్ళు ఏదైతే చెబుతున్నారో రఘుపతి గారు కానీ, శైలజానాథ్ గారు కానీ, శివరామకృష్ణన్ కూడా అది సెంటర్ పాయింట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఆయన మిగతా డిస్టర్బ్ చేశాడు, అది వాస్తవం. ఆ ప్రాంతానికి వెళ్ళి మీదే అర్హులు, మీరు అర్హులు అని చెప్పి అన్ని ప్రాంతాల్లో రెచ్చగొట్టేయటం జరిగింది. ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే అది చాలా సున్నితంగా ఉంటుందండి. అటువంటి వ్యవహారాల్లో చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అందులో శైలజానాథ్ గారు లాంటి సీనియర్లు ఇంకా బాధ్యతగా ఉండాలి. మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన ఓట్ల కోసం రెచ్చగొట్టేయటం అనేది మంచి పద్ధతి కాదు. దాని గురించే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే మీరు చెప్పేది అదే కదా దాని మీనింగ్. ఒక్క మాట అసెంబ్లీలో ఏ ప్రాంతంలో పెడదామని చర్చించి బాగోగులు విచారించుకొని ఒక ప్రాంతానికి పోయింటే బాగుండేది కదా. అయిపోయింది ఇష్యూ, అయిపోయింది. తాత్కాలిక సచివాలయం ఇప్పుడు అయిపోయింది. రాజధాని మాకు రాజమండ్రి కావాలంటది, అమరావతి పెట్టుకున్నారు, అది విషయం అది కాదు. అయినా సరే మధ్యస్థం దాని గురించి అయిపోయిందని ఇప్పుడు మీరేమైనా మారుస్తారా? చెప్పేమో మా మీద కూడా మా ఊయూరులోనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు మా విజయవాడ నుంచి సచివాలయం ముఖ్యమంత్రి గారు వెలగపూడికి వెళ్ళిపోతున్నారంటే కూడా బాధగా ఉంది మాకు. కానీ మన వాస్తవాలు ఒప్పుకోవాలి. అక్కడ ప్రజలందరికీ ఏది ఉపయోగపడుద్దో దానికి మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే మనం హైదరాబాద్ నుంచి 10 ఏళ్ళు అంతకుముందు మనం విభజన సమయంలో హైదరాబాద్ శాశ్వతంగా కావాలనుకున్నాం, ఇంకోటి అప్పుడు ఉన్నటువంటి ఉద్రేకంలోనో లేకపోతే ఆ ఫీలింగ్స్లోనో 10 ఏళ్ళు ఎక్కడి నుంచి చేద్దాం అనుకున్నాం అటాచ్మెంట్. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి నేపథ్యం చూసుకుంటే ప్రజల అభిప్రాయాలు మారినాయి. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇక్కడి నుంచే రాజధాని నుంచి ఎక్కడే కూర్చొని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పరిపాలన చేయాలని స్పష్టంగా 13 జిల్లాల ప్రజలు మేము అభిప్రాయ సేకరణ చేయటం జరిగింది. ప్రజల అభిప్రాయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఇంకోటి కూడా ఉంది. మనం ప్రాక్టికల్గా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలన్నా దగ్గర కూర్చుంటే కానీ అవ్వదు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని అక్కడ రాజధాని కట్టించడం అనేది ప్రాక్టికల్ గా ఇబ్బందులు అవమానాలు కూడా జరిగాయి అన్నారు కదా, అది ఎట్లాంటి అవమానాలు? రకరకాల అవమానాలు. మన ఒకటి మనం ఇక్కడ కూర్చొని అక్కడ కట్టడం అది అంటే ప్రతిది కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని కట్టిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం. ఒక స్ట్రక్చర్ ఉంది, ఎవరికి అప్పు చెప్పాలి వాళ్ళకి అప్పు చెప్తారు, చేయాల్సిన వాళ్ళు చేస్తారు. పరిపాలన నిన్నటి నుంచి గతంలో ఇక్కడి నుంచి కదా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడారు అని వేగ్గా మాట్లాడుకుంటూ పోతే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి ఉండదు. మనం ఆ విషయంలో పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ దరిదాపు కుర్చీ వేసుకుని అక్కడే కూర్చుని కట్టేస్తాడు ఆయన రైతువారి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు. మీరేమి ఎటకారం అవసరం, ఎగతాళి అవసరం, ఇట్స్ ఫ్యాక్ట్, ఇది వాస్తవం.
కూర్చుని మనం ఎట్లా రైతు వారి ఇంటికాడ కూర్చుని మనం ఎట్లా వ్యవసాయం చేయించుతామో లేకపోతే ఎలా ఇల్లు కట్టించుకుంటామో ఆల్మోస్ట్ ఆల్ అలాగే చేస్తాడు ఆయన. మనం దగ్గరుండి చూసుకుని చేయించుకునేది వేరును, ఎవరికో చెప్పేస్తే చేస్తారులే అధికారులు చేస్తారులే అంటే వాళ్ళందరూ అంత సక్రమంగా చేసుకునేటప్పుడు మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మనకి వ్యవస్థ ఎందుకు, అట్లయినా పర్యవేక్షించుకోవాలి. అది చాలా దగ్గరగా చాలా క్లీన్ గా చేస్తాడు చంద్రబాబు. మీరు అవమానాలు ఏంటని అన్నారు. మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఒకటి చూసుకోండి, లేకపోతే విద్యాశాఖ చూసుకోండి, మన శాఖల మీద పడిపోయి మన ఉద్యోగస్తులను కొట్టి మన ఉద్యోగస్తులను కూడా పోలీస్ కేసులు పెట్టి అన్ని మర్చిపోయారు మీరు. అవన్నీ పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చినాయి, ఎంత ఇబ్బందులు పెట్టారు. ఇంకా మనం డెప్త్లోకి వెళ్ళి ఇంకా మాట్లాడుకోవచ్చండి. కాకపోతే అవన్నీ రచ్చగొట్టుకుంటున్నట్టు ఆంధ్ర తెలంగాణ మధ్య ఆ వివక్ష అనేది ఇక్కడ కనపడింది. ఇబ్బందులు పెట్టారు. AP 16 అని చెప్పి కారు కనపడితే కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఆపేసి అడ్డగోలుగా ఫైన్లు వేశారు. ఇటువంటి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం చెప్పుకోకూడదు అనవసరంగా ప్రజల్ని. అదేదో తెలుసో తెలవకో కొంతమంది వ్యక్తులు చేసి ఉండొచ్చు, మనం రెచ్చగొట్టుకోకూడదు. అందుకని చెప్పి ఆ వివక్షకు కానీ లేకపోతే అవమానాలు పడే ఆ కంటెస్ట్ లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అక్కడ బలంగా కోరుకున్నారు చెయ్యాలి. ప్రజలు మాత్రం హ్యాపీగానే ఇక్కడ కూడా తెలుగు ప్రజలు మళ్ళీ అది వేరే ఉద్దేశం వెళ్తుంది మనకి ప్రజల్లోకి. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఎటువంటి వివక్షకు గురవకుండా హ్యాపీగానే ఉన్నారు ప్రస్తుతం. అమెరికాలో వెళ్ళి బతుకుతుంటే మనం అంటే దానికి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, అనుమానాలు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రైట్, శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ ఏంటి? నిన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పాలనకు సంబంధించి చేసిన కామెంట్స్ మీద. ఇందాక పెద్ద లఘుపతి గారు చెప్పినట్టు అందరూ ఆహ్వానిస్తున్నాం. బేసిక్గా మొట్టమొదటిగా ఏంటంటే ఒక శుభం పలుకు పురోహితుడు అంటే ఏదో అన్నట్టు కాకుండా ఖచ్చితంగా వాళ్ళు మంచి రోజుని పాలన అక్కడికి తీసుకెళ్లేందుకు ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం మొట్టమొదటిగా. రెండోది, ఇక్కడ హైదరాబాద్ అవమానాలు జరిగినాయంటే శ్యాంబాబు గారు, చందనా ఖాన్ గారు లాంటి IAS ఆఫీసర్ని రోడ్ల మీద పడేసి ఏ విధంగా చేశారు, అలాగే ఉన్నత విద్యాశాఖ సంబంధించిన వాళ్ళ అధికారులను పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి ఏం చేశారని కనపడతా ఉంది. అప్పుడు మాత్రం చంద్రబాబు గారు స్పందించలేదు. మేము ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీద కూడా అప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. విద్యార్థుల మీద వివక్ష జరిగినప్పుడు మాట్లాడలేదు. 26 BC కులాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉన్న పోలినాటి, ఎల్మశెట్టి, బల్జీ అనేక కులాలని ఇక్కడ తెలంగాణ తీసేసినప్పుడు గట్టిగా మాట్లాడలేదు. ఆయన మీద ఇబ్బంది వచ్చినట్టు మాట్లాడారండి. నేను అంటలేదు, జనం చెప్తా ఉన్నారు, కనపడతా ఉంది. రెండూ ఉన్నాయి. మొదట అవమానం జరిగిన మాట వాస్తవం, నిర్ద్వందంగా చెప్తున్నాను, వాస్తవం. ఆంధ్రప్రజలకు ఆ రోజు అవమానం జరిగింది, అధికారులకు అవమానం జరిగింది. అప్పుడు స్పందించిన ఆయన తర్వాత ఆయన మీదకి వచ్చిన తర్వాత వెళ్ళారు. సరే, అది నిన్న జరిగిన పరిపాలన వెళ్ళింది ఎవరండి? సచివాలయ సిబ్బంది. 1940 మందో 50 మందో సచివాలయ సిబ్బంది మాత్రం అక్కడికి వెళ్ళారు. మంత్రుల శాఖల్లో ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఇంకా కూడా విజయవాడలో ఉంది, అక్కడే కొనసాగుతుందని మంత్రి గారు చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళాల్సింది ఎవరు? ఈ దాదాపు 8,000 నుంచి 9,000 మంది ఉన్న HOD డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. అక్కడ కార్యాలయం లేదు. అలాగే మన సంస్థలకు సంబంధించిన వాళ్ళు 5,000 మంది. ఒకరోజు మొత్తం వస్తాను లేదు. వెళ్ళింది ఏంటంటే మొత్తం పరిపాలన అక్కడ వెళ్ళిపోయింది అన్న సందర్భంలో కేవలం సచివాలయం పాలన ఎంతమంది వెళ్ళారని వివరాలు ఇస్తున్నాను. నాకు దాంట్లో రాజకీయాలుగా మాట్లాడలేదని మంచి హర్షిస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే రాజధాని గురించి ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాధ్యత కిందకే చెప్పానండి. అనవసరం, ఎందుకంటే శివరామకృష్ణ గారు కొన్ని విషయాలు ఏదైతే చెప్పారో దాని అనుకూలతలను మనం తీసుకోవాలి. కానీ దుర్మార్గంగా కూడా చెప్పారు ఆయన. విజయవాడ VGTM దగ్గర హెడ్ ఆఫీస్ కూడా పెట్టడానికి వీల్లేదని ఇచ్చాను. నేను రిపోర్ట్ కూడా రాశాను దాని మీద. ఏది పులిచింతలో పెట్టుకోమంటారు? పులిచింతలో అసలు ఎవరి మనిషి విజయవాడకి ఎన్ని కిలోమీటర్ దిక్కుమాలిన తలంగా రిపోర్ట్ తయారు చేశారు. అందులో ఉన్న వ్యక్తి ఏంటంటే ఆరుమార్ రావు గారు, రాజీవ్ గాంధీ యొక్క స్టాట్యూకి చెప్పిన ఆయన్ని 4 వేశారు. చిదంబరం గారు. ఇక్కడ తెలుగు ప్రజలు ఎవడన్నా గుండు మండన వాడు చిదంబరం గారు వ్యక్తులకి చేసిన దానికి మండలం వాడు ఎవడంటే ఒక్కడు లేడు. ఏ పార్టీ అన్నా సరే, కాంగ్రెస్ గారిని నేను చెప్తాను, అక్కడ విష్ణు గారిని కానీ మిగతా వాళ్ళని తీసుకోండి, ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుంది వాళ్ళందరికీ. అందువల్ల అయిపోయింది, అది అయిపోయింది. వాళ్ళు దాని గురించి ప్రస్తుతం అనవసరం అనుకున్న చర్చ. మూడో విషయం ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నామో అక్కడ వాళ్ళ పాలన విషయంలో చంద్రబాబు గారి గురించి ఆయన మాట్లాడారు. నేను ఆయన విషయం వారికి వదిలేస్తున్నాను. పోలవరంను దగ్గర కూర్చుని మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం ఎందుకండి? మేమంటే ప్రజలు ఎక్కువ మంది సమర్థుడిగా ఉండటానికి ముఖ్యమంత్రి పనిచేయడానికి వెళ్ళాం. పుష్కరాల్లో ఉదయమే చంద్రబాబు గారు వెళ్ళి పాలేసిన చంద్రబాబు గారు, RTC బస్సు నడిపిన చంద్రబాబు గారు, ఉదయం అక్కడ కూర్చుని పరిశీలించి పరిశుభ్రతం చేసిన పరిశుభ్రత చంద్రబాబు గారు, తర్వాత టికెట్ కొట్టిన టికెట్ చంద్రబాబు గారు, తర్వాత నీళ్లు దగ్గర కూర్చుని పంచిన నీళ్ల చంద్రబాబు గారు. ఈ మేము కోరుకోలేదు.
ఇదేబుల్ అడ్మినిస్ట్రేషన్ నేను వాస్తవం చెప్తున్నా. చేశారు. వెంటగారు కాదండి, వారు వెంటగారు కాదు కాదు నేను చెప్తున్నాను. ప్రతి విషయాన్ని పుష్కరాలలో ఇన్స్పిరేషన్ కోసం ఇన్స్పిరేషన్ వాళ్ళు దేనికండి? ఒకదానికి ఇన్స్పిరేషన్ ముఖ్యమంత్రి గారు కాదండి. అభివృద్ధి చేస్తారు. తుడవమంటే నేను తుడుస్తానని అది ఇన్స్పిరేషన్ ఒప్పుకుంటాను. స్వచ్ఛ భారత్ అని చెప్పి ఊరు రోడ్ అంతా మనం ఎక్కడ చూపిస్తాం, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేత నేను కాదంటలా. కానీ పుష్కరాల విషయంలో ప్రతిదానికి ఆయన కూర్చుని నేనే పరిపాలనకి మనం చూసుకున్నామండి. ఆయన ఎన్నుకుంది ఎందుకు? ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే కదండి నేను అనేది. జనం ఎక్కువ మంది అత్యధికంగా వాళ్ళ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ప్రతిదీ ఆయన దగ్గర కూర్చుని కట్టించాలని. పోలవరం ఇంజనీర్ చంద్రబాబు గారు, పోలవరం నీళ్ళు డెవలప్మెంట్ షట్టర్లు మారుస్తున్న చంద్రబాబు గారు. ఈ కాదు మేము కోరుకుంది. ఏంటి శ్రీనివాస్ గారు మీరు గాడి తప్పారు. నేను ఏదన్నా చెప్పినా ఆయన ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు. అది కూడా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఎన్నుకున్నామన్నాను. మీరు దయచేసి మీరు ఏం తప్పు మాట్లాడితే దాన్ని కానీ ఒకటే అండి పాపం అన్నకి చాలా బాధేస్తుంది. కానీ అన్న చంద్రబాబు గారితో మాట్లాడాలి. ఏంటంటే గతంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేడు. ఇప్పుడంతా ఆ ఈవెంట్ కి తనే ఈవెంట్ మేనేజర్, ఏమండి కాఫీ అందిందా, టీ అందిందా అని అట్లా తయారైందండి. నా బాధ ఏంటంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు. ఇప్పుడు అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా అట్లా పక్కన తిరుగుతుంటే ఆయన పని చేసుకునే దుస్థితికి వచ్చిందండి. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, అన్నగారి డిస్టర్బెన్స్ కాదు కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్. ఎనీ కామెంట్ రాజేంద్ర ప్రసాద్? నీ కామెంట్ ఉంది? అతను స్ట్రాంగ్ గా ఉండాలి. కామెంట్ ఉంది? ఆయన డబల్ స్ట్రాంగ్ అయ్యారు. అందుట్లో ఏం లేదు ఇబ్బంది కలిగిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ పెరిగింది. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అందరిలా ఆయన 7-8 ఆఫీస్ సర్దేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవట్లా. ఆయన మిడ్ నైట్ వరకు కూడా ఉండి రోషయ్య గారు ముసలాయన వరదలు వస్తే రాత్రి పగలు కూర్చున్నాడండి బాబు. ప్రజలకి కాదు అది ఇష్యూ కానే కాదు. ఎన్నికలు మనం చూసేది పుష్కరాల్లో ఘాట్లు శుభ్రంగా ఉంచితే ప్రజలకు మేలు జరిగింది. ఆయన సూపర్వైజ్ చేయాలా? ముఖ్యమంత్రిగా సూపర్వైజర్ గా కాదు. ప్రజలకి మంచి నీళ్లు పాలు పంచి పెట్టిస్తే మంచి చంద్రబాబు గారు కాదు. అభివృద్ధి చేసే మీరు మరీ అడ్డగోలుగా చిన్న బ్రేక్ తీసుకుని నల్లధనం మీద ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు ఛాంబర్ లో ప్రవేశం సందర్భంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లో నల్లధనం గురించి కూడా ప్రస్తావించారు. దాని గురించి మాట్లాడదాం. రఘుపతి గారు, సరే ఈ మధ్య నల్లధనానికి సంబంధించి ట్యాక్స్ కడితే దాన్ని వైట్ మనీగా మార్చుకోవచ్చు ఆ అవకాశం కల్పించింది. దాదాపు దేశవ్యాప్తంగా 62,000 కోట్ల పైచలకు వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ 13,000 కోట్లు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి నుంచి 10,000 కోట్లు వచ్చిందని ఇదొక ఆస్పెక్ట్. అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా చివరికి 500-1000 ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నారు. సో దాని ద్వారా ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదిస్తున్నారు. ఆయన ఏ పార్టీ అయినా ఏం ప్రస్తావించలేదు, అందరినీ అన్నారు. సో ఆ కామెంట్స్ ని వెల్కమ్ చేస్తున్నారా? రెండోది, వైసీపీ నేను అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే వచ్చింది. ఆయన ఏం పేర్లు ప్రస్తావించలేదు. ఎవరో ఒక వ్యక్తి 10,000 కోట్ల పైచలకు నల్లధనం అంటే మీరు అంత ఘాటుగా ఏం కామెంట్ చేశారో మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఒకటి ఫస్ట్ ఆ స్కీమ్ గురించి చూస్తే ఆ స్కీమ్ లో వాళ్ళు ప్రచారం చేసింది ఎవరి పేర్లు బయట పెట్టం, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అనేటువంటి. అవును, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలిసింది, ఎవరు చేశారో చెప్తా అంటే చాలా ఎవరు చేశారు ఉండొచ్చు, ఎందుకు చెప్తా అన్నారు. ఆయన ఆ అర్థం వచ్చే రకంగా మాట్లాడారు. అలాగే ఆయన అట్లా మాట్లాడటం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. 1,00,00,000 కోట్లు అని జపం ఎప్పుడైతే మొదలు పెట్టారో తగ్గించాడు కదా, ఆ 1,00,00,000 కోట్లు మేము సంపాదించబోతున్నాం చెప్పడానికి అది ప్రయత్నంగా చెప్పేదే. ఆయన మొదలు పెట్టినప్పుడు జగన్ 1,00,00,000 కోట్లు తినేసాడు, 1,00,00,000 కోట్లు తినేసాడు అని చెప్పి మొదలుపెట్టి ఇవాళ ఆ 1,00,00,000 కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితి వాళ్ళది. రెండు, ఎప్పుడైతే ఆయన ఈ 10,000 కోట్లు అని చెప్పి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం చేశారో అది అర్థమే కదా. చాలా మంది ఉన్నారు, ఆయన ఏ ఉద్దేశపూర్వకంగా అన్నారు మీకు తర్వాత మాట్లాడేటువంటి పక్కన నాయకులు మాట్లాడేటువంటి మీరు అంతా తీసుకుంటే అదొక సిస్టమ్ అనమాట. సో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారని మీరు ఫీల్ అయ్యారు. దానికి మేము చెప్తా ఉన్నాం, సరే లేదు ఇఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలుసుంటే అంటే మొత్తం మరి అరుణ్ జైట్లీ గారికి కూడా తెలుసు లేదు నాకు తెలియదు, కానీ మీకు అంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి.
10,000 కోట్లు ఎవరు డిక్లేర్ చేస్తారని చెప్పడానికి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టే వస్తున్నారు ఒక వ్యక్తి ఇంత డబ్బులు ఇన్ని వేల కోట్లు పెట్టుకుంటే అది తీసుకొచ్చి ఎక్కడ పెడతాడో తెలియదు, రాజకీయాలు ఏ రకంగా మారుతాడో తెలియదు. ఒక రకంగా ఆయన రాజకీయాలు మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు టాటా వాడినాడు, రిలయన్స్ ఉన్నాడు, ఆ డబ్బులు ఎత్తునే రాజకీయం అయిపోతుంది అనుకుంటే ప్రతి వాళ్ళు ఎంప్లాయీస్ గా పెట్టేసి ఎమ్మెల్యేలు వాళ్ళు పెట్టి ఎంతైనా ఖర్చు పెట్టే సమర్థులు చాలా మంది ఉన్నారు. ఈ 10,000 కోట్ల వాడు అక్కల చాలా మంది ఉన్నారు. నేను చెప్పిన రాజకీయంలో డబ్బు ప్రస్తావన తెచ్చింది, దాన్ని ఇంపార్టెన్స్ పెంచింది చంద్రబాబు నాయుడు గారిని నేను కాదు. నేను రాజకీయంగా కొత్తవాడిని. అవునా? చాలా మంది చాలా దాని గురించి బాగా చెప్తా ఉంటారు. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా ఆ డబ్బు ప్రమేయం డబ్బులు ఇవ్వడం అలవాటు చేసింది కూడా డబ్బు ప్రమేయం కాంగ్రెస్ నాయకులు మరి నేను చెప్పట్లేదు డబ్బు ప్రమేయం కుల ప్రమేయం డబ్బు ప్రమేయం కుల ప్రమేయం రెండు కూడా పెరిగిందనేటువంటి మాట. డబ్బు ప్రమేయం కుల ప్రమేయం రెండు కూడా పెరిగిందన్న మాట మనం పలు దఫాలుగా సీనియర్ మోస్ట్ నాయకులు మాట్లాడినట్టు మనం ఫాలో అయితే ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు రాకుండా వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ కనిపిస్తుంది. శైలజానాథ్ మీరు చెప్తారు గారు, ఈ రెండింటి కౌంటర్ మీరు చెప్తారు గారు. శైలజానాథ్ గారు, ఎన్ని పథకాలు చేపట్టినా ఎంత ప్రజల దగ్గరికి వెళ్ళినా పాలనతోటి చివరికి ఎవడో వస్తే డబ్బులు 500 1000 చేతిలో పెడితే ఓట్లు వేసేస్తున్నారు. ఒకటది వాస్తవం, దాన్ని ఎవరు కాదనింది. సో ఆ ఆవేదన అర్థం చేసుకోవచ్చా ముఖ్యమంత్రి గారు? ఎమ్మెల్యేలు కూడా ఈ డబ్బు సంపాదనలో పడ్డారు. లేదు 2009లో మేము డబ్బు లేకనే ఫెయిల్ అయ్యాం, 2014 డబ్బుతోనే గెలిచాం అనేటువంటిది గట్టి వాదన. ఆయన వాదన ఈ రోజు ఈయన పవన్ కళ్యాణ్ బీజేపీ కాదు డబ్బుతోనే గెలిచాం, రేపు డబ్బుతోనే గెలవబోతున్నాం, 1000 రూపాయలు కాదు 2000 ఖర్చు పెడతాం, 1000 కాదు 2000 ఖర్చు పెడతాం ఇండికేషన్. పునరేకీకరణలో భాగంగా ఆయన కలిసేయండి మా బాబు గారిని, ఇవన్నీ మాట్లాడుకున్నాడు. నాకు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉపన్యాసం విన్నా అండి, నేను మొత్తం అంతా టీవీలో అతను ఆయన ప్రీస్ట్ లాగా శుద్ధులు చెప్పే కార్యక్రమం మొదలుపెట్టాడు. మంచి మాటలు చెప్పారు. అదే శుద్ధులు అంటే మంచి మాటలే అండి. మీకు బహుశా మాండలికంలో మీకు ఇబ్బంది రావచ్చు, కానీ ఆయన ఒక శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు అదే కాన్స్టిట్యున్సీ వారిది కుప్పంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచారా? నేను మొన్ననే కుప్పంకి వెళ్ళానండి. అసలుకి అక్కడ మండలానికి ఒకరిద్దరు ఉంటారట, వాళ్ళు చెప్పింది నాకు తెలియదు అసలు. జీవితంలో ఫస్ట్ టైం కుప్ప. దానికి వీరేం ప్రజలతో గెలవరు, అక్కడేమో అన్నీ వచ్చేస్తాయి, పని చేస్తారు అని ఇట్లా అంటుంటారు. నేనేమంటా అంటే ఎస్, డబ్బు ప్రమేయం ఎన్నికలు మంచివి. ఎందుకంటే ఎన్నికలు రోజు రోజుకు కూడా అసలు రాజకీయాలంటే తెలియని వాళ్ళు, ప్రజలంటే తెలియని వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి నిలబడిసేసి, ఉదాహరణకి ఈ మధ్యలో ఒక పార్టీలో చాలా మంది వ్యాపారవేత్తలు పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే ఒక్కరు కనపడడం లేదు. అదే పొలిటీషియన్ అయితే ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తే. సో నేనేమంటా అంటే అసలు డబ్బులుంటే కానీ కార్పొరేట్ పాలిటిక్స్ రాబోతా ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అమెరికనైజ్డ్ కార్పొరేట్ పాలిటిక్స్ రాబోతాయి, మనం దాన్నే మనమే ఆపలేం. ఎందుకంటే ఆ దౌర్భాగ్యం అంతే దీంట్లో. చంద్రబాబు నాయుడు నేను చెప్పేందంటే అసలుకి అభద్రతా భావంలో మా ఎమ్మెల్యే, అది నాకు ఆశ్చర్యం కలిగించాడు. మా ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు, డబ్బులు ఖర్చు పెడదామంటా ఉన్నారు అని. నేను చెప్పే సలహా ఒక్కటే, అక్కడికి ఇవన్నీ మానేసేయండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మీరు డబ్బులు బహుశా రాజప్రసాద్ కొద్దిగా బాధ కలగచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి డబ్బులు పంచుంటే సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి డబ్బులు పంచలేదు నేను చెప్పి నాకు ఏది విషయం లేదు ప్రస్తుతానికి. బట్ 83 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏ డబ్బులు తెచ్చి పంచారనే విషయం మళ్ళీ ఇప్పుడు 83లో 99 కాలేండి, అందుకంటే ముందే ఆయన అసలుకి డబ్బుల్ని పకడ్బందీగా పంపడంలో చంద్రబాబు నాయుడు మించేవారు లేరండి. ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించిన బస్సులో డబ్బులు పోతాయని అన్ని పేపర్లు కూడా ఆ రోజున రాసే మేము కూడా చూసాం. నేనేమంటా అంటే శుద్ధులు మంచివే నిజంగానే. చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో మీరు ఎన్నికల కమిషన్ అనుమతించిన డబ్బులను మాత్రమే ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టే అభ్యర్థులు మాత్రమే సీట్ ఇస్తారా? శుద్ధి చెప్పి వదిలేసే లాభం లేదు. రెండింటికి లింక్ పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు, బ్లాక్ మనీకి దానికే వస్తున్నాను. ఈ రోజున భారత ప్రభుత్వం చేపట్టిన ఆ కార్యక్రమం నిజంగా అప్రిషియబుల్ కార్యక్రమం అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేసి అది ఓకే, ఐఎమ్ యాక్సెప్ట్. బట్ ఎందుకు ఇందులో అనవసరంగా లాక్కున్న విషయం కనిపిస్తుంది నాకు. ఒకనొక దినపత్రికలో ఒక హైదరాబాద్ రియల్టర్ ఒక ఆయన 10,000 కోట్లు సరెండర్ చేశాడని దాన్ని వెల్లడించాను, వార్త వచ్చాను చూశాను.
సో ఎందుకు కనుక చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా బెదిరించే కార్యక్రమానికి ఈ మధ్య ఒక కొత్త అలవాటు వచ్చిందండి. ఈ ప్రపంచంలో ఏం జరిగినా అది ఏం చేశాను, సోనియా మిర్జాక్ కప్పు వస్తే నేనే, నైనా కప్పు వస్తే నేనే, సింధుకి కప్పు వస్తే నేనే, అట్లాగే అది కాదన్నా పేరు చెప్పేదంటే 10,000 కోట్లు కావాలంటే పేరు చెప్పగలను నేను అంటే కాదు, మీరు విన్నారు కదా పూర్తిగా. ఇప్పుడు ఎంత డబ్బులు ఒక వ్యక్తి ఎలా సంపాదించగలుగుతున్నాడు, వ్యాపారాలు చేసి సంపాదించగలుగుతున్నాడు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంత దాని ఉరికే మదించి నేను చెప్పేది ఇదంతా ఎలక్షన్లలోనే కదా రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తున్నా దగ్గరికి, ఇదంతా ఎలక్షన్లకు వచ్చి పాలిటిక్స్ పొల్యూట్ అవుతున్నాయనే కదా చెప్పేదాన్ని. నేను చెప్పేందంటే దీన్ని ఆపే ప్రయత్నం కేంద్రంతో కలిసి చేయండి మీరు. కానీ రెండవ పక్కన వచ్చే ఎలక్షన్ అనేక ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ ఇమీడియట్ రాబోతా ఉన్నాయి. మీరు అసలు ఏం ఖర్చు పెట్టబాకండి. మీ యొక్క పరిణితి పొందిన శక్తివంతమైన నాయకత్వాన్ని చూసి జనాలు ఓట్లు వేస్తారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు ప్లీజ్ స్టాప్. మీతోనే మొదలైంది, డబ్బులు పెట్టి ఎలక్షన్లు చేయడం అనేది మీతోనే మొదలైంది, మీతోనే స్టాప్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళకి అసలు డబ్బుల గురించి కానీ అవినీతి గురించి కానీ ఏమీ తెలియదు. నేను చంద్రబాబు నాయుడు అవినీతి కూడా చెప్పలేదు, నేను చంద్రబాబు నాయుడు అవినీతి కూడా చెప్పలేదు, అతని స్టూడియోల గురించి మాట్లాడలేదు, వ్యాపారాల గురించి మాట్లాడలేదు, నేను వందలు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు పోలవరంలో పెంచిన డబ్బుల గురించి మాట్లాడలేదు, వట్టి సీమలో తీసుకున్న 1000 కోట్ల గురించి మాట్లాడలేదు, వట్టి సీమలో చేతులు మారాయన్న ఆ డబ్బుల గురించి మాట్లాడలేదు, ఆ ఇండస్ట్రీ రాజేంద్ర ప్రసాద్ గారు రాజకీయాల్లో తప్పు మాట్లాడుతా ఉన్నారు. చంద్రబాబు అది కాదన్నా, నువ్వు అసందర్భంగా మాట్లాడితే ఎట్లా, అది కాదన్నా. చెప్పండి, ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారని అదేనా ముఖ్యమంత్రి గారు బాధపడి? అంతే కదా పాపం. నల్లధనానికి దేనికి ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయవేత్తగా వీటికి అన్నిటికీ వెళ్ళి ఆయన ఒక వాస్తవ పరిస్థితిని ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా, వయసులో పెద్ద ఆయనగా, రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం ఎట్లా ఎలా మనం గాడి తప్పుతున్నాం అనేది ఆయన చెప్పారు. దాన్ని మనం పాజిటివ్ వేలో తీసుకుని ఆయన సర్దిద్దుకుంటే, ఆయన వయసులో మన అందరికంటే పెద్ద రాజకీయవేత్త కదా, పర్సనాలిటీ కదా, రాష్ట్రంలో టవరింగ్ పర్సన్. ఇప్పుడు నిన్న వైఎస్ఆర్సీపీ కొన్ని కామెంట్స్ చేసింది. అదే రుషి గారు మీరు అంతసేపు ఆయన్ని ఇది కూడా కలిపి చెప్తారు, ఇది కూడా కలిపి మీరు చెప్పండి. ఎక్కువ ఇస్తామని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లివింగ్ లెజెండ్, ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా వాస్తవం చెప్పాడు. దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనేది మనం ఇప్పుడున్న తరం, భవిష్యత్ తరాలు ప్రయత్నించాలి. కానీ దానికి మనం ఎటకారాలాడి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ 10,000 కోట్లు ఫలానా వాళ్ళని అనలా, ఎవడో రావాలన్నా సరే. మా దేవినేని ఉమామహేశ్వరరావు నాకు కొంత ఒక ఇన్ఫర్మేషన్ ఉండే 10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు తీసుకొచ్చి సరెండర్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న అనుకుంటా దేవినేని ఉమామహేశ్వరరావు ఒక నిమిషం నిన్న పార్థసారథి గారు మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు నల్లధనం గురించి, అవినీతి గురించి మాట్లాడడం ఏంటి, 1,00,000 కోట్లు అవినీతి చేశారు, మేము ఆల్రెడీ దానికి సంబంధించి ప్రూఫ్స్ ఇచ్చాము, దాని మీద విచారణ చేయించండి, రికార్డ్స్ ప్రకారం ఆన్ రికార్డ్స్ ప్రకారం ధనవంతుడైన ముఖ్యమంత్రి, ధనవంతుడైన మంత్రి మీ క్యాబినెట్టే కదా. ధనవంతుడు అని ఎలా అంటాం? ఇప్పుడు మన ప్రపంచంలోకెల్లా అరబ్ రాజు ధనవంతుడు ఎట్లా అంటాం? బ్రోనై రాజు ఏంటంటే ఆయనకు బుర్జ్ ఖలీఫా ఉందో, లేకపోతే గోల్డ్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఏదో పెద్ద ఫ్లైట్ ఉంది, ఆయన ఫ్లైట్ ఒక 5-6 వేల కోట్లు అవుద్దని చెప్పి ఇవన్నీ వేశారు కనపడాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు 1,00,000 కోట్లు ఉన్నాయి అంటున్నాం? ఆయనకు బెంగళూరులో ప్యాలెస్, ఇక్కడ మన స్టూడియో వెనకాల లోటస్ ప్యాండ్లో పెద్ద 1,00,000 చదరపు అడుగుల్లో బిల్డింగు, లేకపోతే టీవీ, ఓ పేపరు, భూములు, గనులు, ఇంకా
మొత్తం అన్ని ఉన్నాయి కాబట్టి 1,00,000 కోట్లు కనబడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి? హైదరాబాద్ లో ఇక్కడ 1000 గజాల్లో ఇల్లు, లేకపోతే పాలు పెరుగు ఉప్పు పప్పు అమ్మి వాటిని పట్టుకుని 1,50,000 కోట్లు అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది? కనపడాలి కదా మీరు. మాట్లాడమండి. అందుకనే జగన్ 1,00,000 కోట్లు సంపాదించాడంటే ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్లు కాదు కదా 3,00,000 కోట్లు అని చెప్పండి. అది కనపడాలి. కంటికి కనపడకుండా మీకు అది చెప్తే ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితి కదా. కనుక మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక పాజిటివ్ సైన్ లో నల్లధనం గురించి ఎన్నికల్లో డబ్బు కట్టడం గురించి మాట్లాడారు. దాన్ని అర్థం చేసుకోవాలి. వాటిల్ని మనం ఎలా అరికడదాం అనే దానిపైన చర్చించుకుంటే శ్రీనివాస్ గారు బాగుంటుంది. ఒక స్టేట్స్మెన్ గా ఆయన ఇచ్చిందని ఆహ్వానిద్దాం. తప్పనిసరిగా ఒక రాజనీతిజ్ఞుడి కింద రాజకీయాలు ఇంతకాలం బట్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. కాకపోతే వాళ్ళ రాష్ట్ర రాజకీయాల్లో బాగా పరిశీలిస్తే, బాగా విశ్లేషిస్తే, ఈ రాజకీయాల్లో ధనంతో ఇట్టిపస్తున్న తన అస్తిత్వం దెబ్బతింటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్న ఎమ్మెల్యేలు లాగేసుకున్నప్పుడు ఉయ్యూరు ఎన్నికల్లో అన్నయ్యబాబు గారు సతీమణి విజయలక్ష్మి గారు పోటీ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ధన ప్రభావం ఇట్టి పరిస్థితులు నెగ్గి తీరాలనే విషయంతో మొదలు పెట్టారని ఆ రోజు పత్రికలు రాసిన విషయాలు. వెస్ట్ గోదావరి కాదు, మా వెస్ట్ గోదావరి అన్నా నేను ఏమండి అమరావతి నేను రాజకీయాలు 1976లోనే ఎమర్జెన్సీ టైంలోనే బయటకు వచ్చి బయటకు వచ్చాం. ముఖ్యంగా నల్లధనం 500, 1000 నోట్లు రద్దు చేయాలి. అంతా కూడా ట్రాన్సాక్షన్ అంతా కూడా ఈ కార్డ్స్ లో ఉంటే బాగుంటుంది అని ఒక మాట చెప్పి హర్షిద్దామండి. అది ఒక హర్షించదగ్గ పరిణామం. ఈ 2 రాష్ట్రాల్లో దాదాపు 9 కోట్ల మంది ఉంటే 6 కోట్ల మంది ఎన్నికల్లో ఓటర్లు ఉంటే కనుక కనీసం 4.5 కోట్ల మందికి వాళ్ళు 500 లేకపోతే వీళ్ళు 500 వాళ్ళు 200 ఇచ్చారనుకున్నా దాదాపు ఏ విధంగా చూసినా 1500 లెక్కేసుకున్నా 50,000 కోట్ల రూపాయలు, 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల అవినీతి ధనం, నల్లధనం ప్రవహిస్తుందంటే గుండెకు బేలుమంటుంది మనకి. ఇది మన రాష్ట్రం నుంచి. ఈ దేశంలో ఎక్కడా కూడా ఇంత దారుణంగా లేదు. డబ్బులతో కొనుక్కునేది లేదు. తమిళనాడులో గవర్నమెంటే డబ్బులతో కొనుక్కుంటుంది. అంటే నీకు ల్యాప్టాప్ ఇస్తా, సైకిల్ ఇస్తా అని. ఇక్కడ అది ఇవ్వటంతో పాటు అదనంగా ఈ బోనస్ ఇవ్వటం, ప్రజల్ని దానికి అలవాటు చేసి దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు గొంగళ్ళలో తింటా ఎంటుకు లేరుకునే విధంగా ఉంటుందండి. ఇది వాస్తవం. వాళ్ళు ఎవరైనా గుండెల మీద చేసుకున్నప్పుడు ఎవరో ఆయన ఎన్నికల్లో ఆయన కానీ శైలజానాథ్ గారు కానీ రఘుపతి గారు కానీ ఎన్నికలు డబ్బులు ఖర్చు పెట్టకుండా అనధికారికంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చామని ఒక్కళ్ళు మాట్లాడగలుగుతారండి వాళ్ళు? మీరు పొద్దున ఎవరైనా అదే పరిస్థితి కదా, మనం ఒప్పుకోవాలి. మనం కాదు ఏంటి అందరూ ఎంతకంటే సంతోషించే వాళ్ళు కూడా లేరు. సంజయనాథ్ గారు డబ్బులుగా లేకుండా రాజకీయం చేస్తానంటే ఫస్ట్ ఆనందపడేది ఈయనే ఎక్కువ సంపాదించడం కాదు. రాజకీయాల్లో సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. బట్ మనం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వెళ్దాం. ఒకటి గుర్తుంచుకోండి, నిజంగా కనుక మొదలు పెడితే కనుక నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతే నిబిడార్చంతోనే వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని శ్రీసే అన్నట్టు, నిజంగా గనక మీలాంటి వాళ్ళు నిజంగా కనుక ముందు కనుక వెళ్ళిపోతే ఏదైతే ప్రజలు హర్షిస్తారో, వెళ్లకుండా కనుక మళ్ళీ ఇదే రాజకీయాలు కనుక ఇస్తే నిర్దాక్షిణ్యంగా అదే ఉంటారని గుర్తుంచుకోమని చెప్తూ ఒక్కటి మాత్రం మనం చేస్తా ఉన్నాను. ఈ రాజకీయాలు చూసిన తర్వాత, ఇంత ఘోరమైన రాజకీయాలు చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయి కొత్త తరంతో 35 సంవత్సరాలు యువత కనుక వస్తే మైకిల్ అంటే కొత్త తరం మొత్తం 175 మంది వాళ్ళే కనుక వస్తే నిజంగా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ రాజకీయం మారాలని ఆకాంక్షతో గుండెన నరనరాన నాకు ఉందండి. అలాంటిది మీరేమన్నా పార్టీతో రాబోతున్నారా? నేను కాదండి, కొత్త రాజకీయం రావాలి. కడుపు రగులుకుపోతుంది. మధ్య తరగతి వాళ్ళ 60%, 65%, 70% ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ తెలుగు రాష్ట్రాలు కానీ మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. నీతి నిజాయితీలు నిబద్ధతలతో బయట పాపభీతితో కూడా జాగ్రత్తగా ఉండే యువతరం ఏం చేయలేక బయటకు రాలేరు. ఉద్యమాలు కట్టి మేము ప్రత్యేక హోదా రమ్మంటే నిజంగా కొంతమంది వస్తా ఉన్నాను తెప్పితే బయటకు వచ్చి ఇచ్చుబాలు చేసే కడుపు రగురుకుపోతా ఉంది. ఆ పరిస్థితి ప్రజల్లో ఉన్న మధ్య తరగతి ప్రజల గురించి నేను మాట్లాడుతున్నానండి. సామాన్య ప్రజలు కూడా ఉంటుంది, పై తరగతి ఉండొచ్చు, కానీ మధ్య తరగతి ప్రజల యొక్క ఆకాంక్ష అది కొత్త రాజకీయం రావాలి. రాజకీయం ఫైనల్ గా మీరు మాట చెప్పండి. ఏదైతే ఆయన ప్రధానమంత్రికి లెటర్ రాస్తా అన్నారు 500, 1000 నోట్ల సంబంధ రద్దు విషయంలో, మీరు దాన్ని స్వాగతిస్తారా, సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు నల్లధనాన్ని అరికట్టేటువంటి చర్య ఎటువంటి సజెషన్ ఇట్స్ వెల్కమ్. ఆ రోజు శేషన్ గారు కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తే అన్ని రాజకీయ పార్టీలు బెనిఫిట్ పొందాయి. ఖర్చు తగ్గింది, బ్యానర్లు కట్టడం తగ్గింది, వాల్ రైటింగ్స్ తగ్గింది అని అందరూ సంతోషపడ్డాం. కానీ ఇన్ని రోజులు అలాగే ఈరోజు మనం చెప్పడం అంటే అదే ఒక సమస్య ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని మనం ఆయన ఆలోచన విధానాలు పరిశీలిస్తే
ఏదైతే చెప్తుంటారో అది క్వైట్ ఆపోజిట్ జరుగుతుంటుంది. ఇవాళ 500 1000 తీసేయమని రికమెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా తీరు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తారు. ఆయన ఏదో పాజిటివ్ గా చెప్తే మీరు దాన్ని లేదండి. కంప్లీట్ గా కాదు. నెగిటివ్ టర్న్ లో నేనేమో చెప్తున్నానంటే ఋషి గారు, ఇది ఓకే, మరీ అన్యాయం. ఇది అన్యాయమా న్యాయం అనేది రేపు భవిష్యత్తు తెలుస్తుంది. రఘు గారు, నేను ఇది ఆన్ మరీ రికార్డే అన్యాయం. చెప్తున్నాను. ఒక రాజకీయ రాజేంద్ర ప్రసాద్ గారు, నాయకుడిగా నేను వేగంగా ఆయన మాట్లాడేవాడిని ఇంత కాదు. సీనియర్ లీడర్గా నేనేం వేగంగా మాట్లాడేవాడిని కాదు. 1000 రూపాయల గత- నోట్లు 500 చెప్పమంటారా ఇప్పుడు? నోట్లు రద్దు చేయమని అన్నాడంటే ఎంత కలేజా ఉండాలండి, అదే ఎంత చెప్పండి. కలేజా ఉండాలి. కలేజా ఉంది, 1000 రూపాయలు అది జగన్ కొందా, జగన్ ఒక్కసారి అందుకే మీరు సపోర్ట్ చేస్తానని అడిగారు, అదే ఉద్దేశం. కూడా లేఖ రాస్తానంటున్నాడు కేంద్ర మోదీ గారు హర్షిస్తున్నారు. సపోర్ట్ అంటే చేస్తున్నారు, రైట్. రాజకీయాల్లో పార్టీ నాయకుడు అందరూ సపోర్ట్ అందరూ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. ఒకే ఒక మాట రాజకీయాల్లో రాజేంద్ర గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరంగా ఉన్నాడు అనేది స్పష్టంగా దీన్ని బట్టే తెలుస్తుంది. రిషి గారు, 1000 రూపాయల ఒకే నోట్లు, ఒక్క 500 మాట అండి. నోట్లు రద్దు చేస్తే అన్న, ఒక్క అవినీతి నిమిషం అన్న. పరుల ఆట కట్టుద్ది, Yes. బ్లాక్ మనీ ఆగిపోతుంది. నేను చాలా వెరీ హ్యాపీ అండి. చంద్రబాబు నాయుడు గారే అవినీతి రహిత పులుగడిగిన ముత్యం లాంటి అసలుకి అన్న, అసలుకి ఉన్న విషయం చెప్పు. దానికి అధికారం పట్టురాదు. కాదు, మా డబ్బులకు పాయింట్ దగ్గర అంతా కాదు. దగ్గర ఉందండి. డబ్బులకి రాజకీయానికి పాయింట్ కాదు. సంబంధం లేని శైలజా నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన నరేష్ శుద్ధిని 5 నిమిషాలే ఆచరించాలి. చూడగలం, సినిమా మొత్తం పాపం ఏం చేస్తాం ప్రసాద్ తప్పదు. ఎపిసోడ్ కాదు, కాదు, చెప్పండి. వారిని అర్థం చేసుకోవాల్సింది తప్పదు కానీ ఇప్పుడు వీళ్ళు కంగారు వారిని పడుతున్నారు, వీళ్ళ ఈ రోజు దాచిన ఏమవుతాయి? శుద్ధులు చెప్పి మనసులో నుంచి వచ్చి ఉంటే, మనసులోని మాట బుక్కులో అలా కాకుండా Right. నిజంగా సిన్సియర్ గా చెప్పి ఉంటే 15 సంవత్సరాలు నేనే గెలుస్తాయని మండలిలో ప్రకటిస్తే నేను చూశాను. 15 సంవత్సరాలు నేనే గెలుస్తాను అరే సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పారు 20 ఆయన. సంవత్సరాలు. అంత ధైర్యం ఉన్న ఆయన వచ్చే ఎలక్షన్స్ నుంచి, అంటే వచ్చే కమింగ్ ఎలక్షన్స్ నుంచి Okay. పైసలు లేక ఎలక్షన్ చేపిస్తే Right. మాలాంటి వాళ్ళు Right. సంతోషంగా Right. పడి- ఊరుకోండి. మండలంలోనే డబ్బులు ఇస్తాండి, మీ జనాలు We'll see, మాట్లాడతారు. చూద్దాం. Thank you. శాసనమండలి ఎన్నికల్లోనే Thank you. డబ్బులు ఇస్తారు. Thank you very much నమ్మడం అందరికీ. లేదండి. Thank you very much అందరికీ. శ్రీనివాస్ గారు నమ్మడం లేదు, నమ్మడం లేదు. ప్రయత్నాన్ని కూడా రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి ఆహ్వానించలేని లైవ్ షోలో తిరిగి కలుద్దాం. దుస్థితిలో చూస్తూనే ఉండండి ఎన్టీవీ. పార్టీ